సోదరి సోదరులారా, ఈరోజు మనము ఆదికాండం 39వ అధ్యాయము ధ్యానించుకుంటున్నాము. సావధానంగా వినండి. అయితే ఈ 39వ అధ్యాయంలో యోసేపు గాథ వినవలసి వస్తుంది. యోసేపునకు యూదాకు ఎంతో వ్యత్యాసం ఉన్నది. యోసేపు బెన్యామీను ఎంతో గారాబంగా పెరిగారు. వీరిద్దరి మీద యాకోబు ఆశలన్నీ కేంద్రీకరించబడి ఉన్నాయి. యోసేపు సోదరులు అతన్ని ఎంతో ద్వేషించారు. అతన్ని ఒక బానిసగా అమ్మివేశారు. యోసేపు ఈజిప్టు దేశానికి అమ్ముడు పోయాడు. ఇప్పుడు యోసేపునకు 17 సంవత్సరాల వయసు ఉన్నది. అతనికి ఎంతో నిరాశ కలిగి ఉండవచ్చు. కానీ ఈ సంఘటనల వెనుక దేవుడు ఉన్నాడు. యోసేపు మాత్రము ఎంతో శ్రమపడవలసి వచ్చింది. పాత నిబంధనలో ఎందరో వ్యక్తులు ఉన్నారు. వారందరిలో దేవుని చిత్తం నెరవేరిన విధానం చాలా గొప్పది. అయితే యోసేపు తరహా వేరు. ఇతని జీవితంలో దేవుని సంపూర్ణ చిత్తం నెరవేరింది. ఇతని జీవితంలో ప్రతి చిన్న సంఘటన కూడా దేవుని వేలి కదలిక గుర్తుపట్టగలం. దేవుని హస్తం అతని మీద బలంగా ఉంది. దేవుని నడుపుదల అతనికి సమృద్ధిగా ఉన్నది. అయితే దేవుడు నేరుగా యోసేపును కలుసుకొని మాట్లాడినట్లు ఎక్కడా రాయబడి ఉండలేదు. దేవుడు అబ్రహాముకు కనిపించాడు, ఇస్సాకు యాకోబులకు కనిపించాడు. కానీ యోసేపునకు ఆ విధంగా కనిపించలేదు. అయితే దేవుడు యోసేపును నడిపిస్తూనే ఉన్నాడు. యోసేపు జీవితానికి కొత్త నిబంధన వ్యాఖ్యానం రోమా 8వ అధ్యాయం 28వ వచనము. దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము వారి మేలు కోసమే సమకూడి జరుగుచున్నదని ఎరుగుదుము. ఇదే మాట యోసేపు కూడా అన్నాడు. యోసేపు సోదరులు తమ తండ్రి చనిపోయిన సందర్భంలో భయపడ్డారు. యోసేపు తమకు ప్రతీకారము తలపెట్టతాడని భీతి చెందారు. వారందరూ కలిసి వచ్చి తమను కనికరించవలసినదిగా వేడుకున్నారు. యోసేపు అన్నాడు, మీరు నాకు కీడు చేయనుద్దేశించారు గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బతికించేటట్లు మేలుకే దేవుడు ఉద్దేశించాడు. కాబట్టి భయపడకండి, నేను మిమ్మలను మీ పిల్లలను పోషిస్తాను అని చెప్పి వారిని ఆదరించి భీతిగా మాట్లాడాడు. పరిస్థితులు ప్రతికూలమైనప్పటికీ, అంత అంధకార బంధరమై కనిపించినప్పటికీ, భవిష్యత్తు భయంకరమని తోచినప్పటికీ యోసేపు జీవితంలో దేవుని సంకల్పమే సిద్ధించింది. దేవుని చిత్తమే నెరవేరింది. సోదరీ సోదరులారా, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 6వ వచనము. మీ హృదయాలపై ముద్రించుకోండి. నా కుమారుడా, ప్రభువు చేసే శిక్షను తృణీకరించకు. ఆయన నిన్ను గద్దించేటప్పుడు విసుగవద్దు. ప్రభువు తాను ప్రేమించే వారిని శిక్షించి తాను స్వీకరించే ప్రతి కుమారుణ్ణి దండిస్తాడు. మనము దేవుని పిల్లలమైతే ఆయన అనుమతి లేకుండా మనకు ఏమీ జరగదు అని గ్రహించగలం. సమస్తము మన మేలుకే సమకూడి జరుగుతున్నది. దురదృష్టమని కాని, అన్యాయమని కాని, విధి అని కాని, కర్మ అని కాని లేనిపోని ఫిర్యాదులు దేవుని బిడ్డలు చేయకూడదు. దేవుడు జరగనిచ్చిన ప్రతి సంఘటన దేవుని బిడ్డల మేలుకే, దేవుని మహిమ కొరకే. దేవుడు తన బిడ్డల చుట్టూ కంచె వేశాడు. దేవుని అనుమతి లేకుండా ఆ కంచె దాటి ఏది లోపలికి రావటానికి వీలు లేదు. సైతాను యోబును ఎంతో శోధించాలని చూచాడు. దేవునితో అన్నాడు, నీవు యోబుకు అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేశావు కదా. నీవు అతని చేతి పనిని దీవిస్తున్నందుచేత అతని ఆస్తి ఈ దేశంలో బహుగా విస్తరించుచున్నది. నీవు ఇప్పుడు నీ చేయి చాచి అతనికి కలిగిన సమస్తము మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోతాడు. మనలను సైతాను శోధించటానికి దేవుడు అనుమతించిన రోమా 8వ అధ్యాయము 28వ వచనం ప్రకారము సమస్తము మన మేలు కొరకే సమకూడి జరుగుచున్నదని మనకు తెలుసు. అలసిపోయిన ప్రాణానికి రోమా పత్రిక 8వ అధ్యాయము 28వ వచనము దిండు లాంటిది. పరిస్థితులన్నిటి గుండా దేవుని నిత్య సంకల్పాన్ని గుర్తించగలిగితే మనకెంతో మేలు. ఈ రోజున మనకెవరికి దేవుడు నేరుగా కనబడి ఏమీ చెప్పడు. యోసేపు పరిస్థితి కూడా అంతే. ఎవరో దొంగ ప్రవక్తలు చెప్పవచ్చు, దేవుడు నాకు స్వయంగా కనిపించాడు, ఏదేదో చేస్తాడు చెప్పాడు అని అమాయకులైన విశ్వాసులను బుకాయించవచ్చు కూడా. కానీ దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు కనిపించి మాట్లాడినట్లు యోసేపునకు కనిపించలేదు. అలాగే నీకు నాకు కనిపించడు. కానీ
నడిపిస్తాడు. మన అనుభవాలు యోసేపునకు ఎంతో దగ్గరగా తెస్తాయి. ఇప్పుడు 39వ అధ్యాయము మొదటి వచనము వినండి. యోసేపును ఈజిప్టునకు తీసుకొని వచ్చినప్పుడు ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతి అయిన పోతీఫరు అనే ఒక ఈజిప్టు వాడు ఇక్కడికి అతన్ని తీసుకొని వచ్చిన ఇష్మాయేలీయుల వద్ద యోసేపును కొన్నాడు. యోసేపు యువకుడు, 17 సంవత్సరాలు గల యువకుడు. అతన్ని సంతలో ఎవరైనా కొంటారు. పోతీఫరు అతన్ని వెల చెల్లించి కొనుక్కున్నాడు. పోతీఫరు సైనిక ఉద్యోగి. అతని ఉద్యోగం చాలా ప్రాముఖ్యమైనది. అతని కార్యాలయము రాజధాని నగరంలో ఉంటుంది. యెహోవా యోసేపునకు తోడై ఉన్నాడు గనుక అతడు వర్ధిల్లుతూ తన యజమానుడైన ఈజిప్టుని యొద్ద ఉన్నాడు. పోతీఫరు ఇంటిలో యోసేపు ప్రవేశించాడు. అతడు ఒక గొప్ప అధికారి ఇంటిలో పనిచేయబోతున్నాడు. దేవుడు అతనికి తోడై ఉన్నాడు. యోసేపు అతని ఇంటిలో ఉన్నందువలన ఇంటి యజమానికి ఎన్నో దీవెనలు ప్రాప్తించాయి. యెహోవా అతనికి తోడై ఉన్నాడు. అతను చేసినదంతా అతని చేతిలో యెహోవా అంతా సఫలము చేశాడు. ఈ సంగతి యజమాని చూసినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగింది గనుక అతని వద్ద పరిచర్య చేయటానికి నియమించబడ్డాడు. పోతీఫరు తన ఇంటి మీద అతన్ని విచారణకర్తగా నియమించి తనకు కలిగినదంతా అతని చేతికి అప్పగించాడు. యోసేపు దేవుని కృపచేత మంచి స్థితికి హెచ్చించబడ్డాడు. అయితే దేవుని బిడ్డలకు అలాంటి పరిస్థితుల్లో శోధనలు ఎదురవుతాయి. ఈ లోకము దేవుని బిడ్డలకు పరీక్షా స్థలం. అతడు తన ఇంటి మీద తనకు కలిగిన దానంతటి మీద అతన్ని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఈజిప్టు మనిషి ఇంటిని ఆశీర్వదించాడు. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీద నిలిచింది. ఇప్పుడు యోసేపు పోతీఫరు ఇల్లంతటి మీద అధికారి. అతని ఆస్తిపాస్తులన్నిటికీ యోసేపు గృహ నిర్వాహకుడు. పోతీఫరు యోసేపును పూర్తిగా నమ్మాడు. పోతీఫరు తనకు కలిగినదంతా యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినినది తప్ప తనకు ఏమి ఉన్నదో ఏమీ లేదో విచారించినవాడు కాడు. పోతీఫరు ఇంటి సంగతులేమీ పట్టించుకోడు. బాధ్యత అంతా యోసేపు చేతికి అప్పగించాడు. వాహనాలు, డబ్బు ఎంత ఉన్నది, ఎంత రావలసినది, ఎంత ఖర్చు చేసింది అంతా యోసేపు చూసుకోవాలి. యోసేపు రూపవంతుడు, సుందరవంతుడు. పోతీఫరు యోసేపును ఎన్నడూ లెక్క అడగలేదు. యోసేపు మీద మరో అధికారి ఎవ్వరూ లేరు. యోసేపుదే అంతిమ తీర్మానం. యోసేపు నిజాయితీని పోతీఫరు మనస్ఫూర్తిగా నమ్మాడు. యజమాని కోరిందల్లా ఒకటే, తన మనస్సు నెరిగి యోసేపు పనిచేస్తే తనకంతే చాలు. తన వ్యక్తిగత విషయాలు కూడా యోసేపు చూస్తాడు. పోతీఫరు భోజనానికి కూర్చున్నప్పుడు తనకి కావలసిన భోజనము వేళకు యోసేపు పెడతాడు. అంతే. మిగతా విషయాలు తనకు అనవసరము. అటు తరువాత తన యజమాని భార్య యోసేపు మీద కన్ను వేసింది. తనతో శయనించమని కోరింది. పోతీఫరు తన గృహ నిర్వాహకుడైన యోసేపునకు అంతా అప్పగించాడు. యోసేపు తనకిష్టమొచ్చినట్లు చేయగలడు. యోసేపు కష్టించి పనిచేస్తున్నాడు. పోతీఫరు భార్య కూడా ఎడతెగని ఆలోచన చేస్తుంది. యోసేపు అందమైనవాడు. తన భర్త వృద్ధుడు, వయసు మళ్ళినవాడు. ఆ రోజుల్లో వయసులో పెద్దవాడైన ప్రభుత్వ ఉద్యోగి వయసు పిల్లను చేసుకోవటం ఆనవాయితీ. ఆమె యోసేపును చూస్తున్నది. అతన్ని శోధించటానికి ప్రయత్నిస్తున్నది. అతన్ని ఆకర్షించటానికి ఏవేవో వెకిలి చేష్టాలు చేస్తున్నది. తో వ్యభిచరించడానికి ప్రయత్నం చేస్తున్నది. అయితే యోసేపు అందుకు ఒప్పుకోలేదు. అన్నాడు, నీవు నా యజమాని భార్యవు. నా యజమాని తనకు కలిగినదంతా నాకు అప్పగించాడు కదా. ఆ వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడూ లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని అప్పగించక ఉండలేదు. కాబట్టి నేనెలాగా ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకునేది? సోదరీ సోదరులారా, గమనిస్తున్నారా? యోసేపు పోతీఫరు ఇంటిలో బానిస కావచ్చుగాక, లేదా అధికారి కావచ్చుగాక, కానీ అతడు దైవదాసుడు, దేవుని ప్రతినిధి. దేవుడే తన యజమాని, ప్రభు. తాను ఈజిప్టుకు అమ్ముడుపోయి వచ్చాడు నిజమే. ఈజిప్టు దేశం విగ్రహాలతో నిండి ఉన్నది. బబులోనులాగే అనేక విగ్రహాలతో పూర్తిగా నిండి ఉన్నది. అలాంటి చోట యోసేపు సత్య దేవునికి, సజీవ దేవునికి నమ్మకమైన సాక్షి. యోసేపు పరాయి దేశంలో ఉన్నతమైన నైతికమైన ప్రమాణాలను పాటించాలి. పోతీఫరు భార్య తనను శోధించినప్పుడు అతడన్నాడు, అమ్మా, నీవు నా యజమాని భార్యవు. నిన్ను తప్ప ఈ ఇంటిలో ఉన్న సమస్తమును యజమానుడు నాకు అప్పగించాడు. నీవతని భార్యవు.
వివాహమును గురించి యోసేపునకు ఎంత గొప్ప అభిప్రాయం ఉన్నదో చూచారా? దేవుడు మానవ మేలు కోసము, సమాజ శ్రేయస్సు కోసము వివాహ వ్యవస్థను నిర్ణయించాడు. మానవుడు వైవాహిక నియమాలను జవదాటినప్పుడు అతడు దేవుణ్ణి అవమానపరుస్తున్నాడని అర్థం. మనిషి వివాహ నిబంధన దేవుణ్ణి సాక్షిగా చేసినప్పుడు పాటించకపోతే మిగతా నియమాలు వేటిని ఖాతరు చెయ్యడు, భ్రష్టుడైపోతాడు. భార్య భర్తలలో ఒకరి పట్ల ఒకరికి విశ్వాసం లేనప్పుడు కుటుంబాలు పాడైపోతాయి. ఇక్కడ యోసేపు దేవునికి నమ్మకంగా ప్రవర్తిస్తున్నాడు. దానిని బట్టి ఎన్నో కష్టాలు వచ్చాయి. తనను గురించి అబద్ధాలు ప్రచారంలోకి వచ్చాయి. అయినా అతడు లెక్క చేయలేదు. తన నిజాయితీని కాపాడుకున్నాడు. ఒక దినము ఆమె యోసేపుతో మాట్లాడుచున్నది, కానీ అతడు ఆమెతో శయనించటానికి కాని, ఆమెతో అతడు ఏకాంతంగా ఉండటానికి కాని ఆమె మాట విన్నవాడు కాదు. పోతీఫరు ఫరో రాజు కింద గొప్ప ఉద్యోగి. ఇండ్లు వదిలిపెట్టి నెలల తరబడి బయట తిరుగుతూ ఉంటాడు. అందుచేత ఈమె పదే పదే యోసేపును శోధించడానికి వీలు కలిగింది. ఇది ఎడతెగని శోధన. అయినా యోసేపు లొంగలేదు. అందుచేత ఆమెకు యోసేపు మీద కోపము, కక్ష ఎక్కువవుతున్నాయి. ఆమె అభిమానం దెబ్బతిన్నది. ఆమె కామాంధురాలు. అతడు ఆమె కోరిక తీర్చకపోయేసరికి అతని మీద చాలా పగపట్టింది. కక్ష సాధింపు మొదలయ్యింది. ఒకరోజు యోసేపు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవ్వరూ అక్కడ లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో శయనించమని కోరింది. అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాడు. ఆమె అది చూసి తన ఇంటి మనుషులను పిలిచి, చూడండి, నా భర్త మనలను ఎగతాళి చేయటానికి హీబ్రూ బానిసను మన దగ్గరికి తెచ్చాడు. నాతో శయనించగోరి నా దగ్గరికి రాగా నేను పెద్ద కేక వేశాను. నేను బిగ్గరగా కేక వేయడం వాడు విని నా దగ్గరే తన వస్త్రాన్ని విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాడు. అసలు సంగతి ఏమిటంటే, పోతీఫరుకు అతని భార్యకు మధ్య ఏవో అపోహలు మొదలయ్యాయి. మనస్పర్ధలతో భార్యాభర్తలు పరస్పరము కీచులాడుకుంటున్నారు. తన భర్త మీద నేరారోపణ చేస్తున్నది. ఇతడు ఇంటిలోనికి ఒక హీబ్రూ బానిసను తీసుకొని వచ్చి పెట్టాడు అంటున్నది. అసలు ఆమె ప్రవర్తన మంచిది కాదు. ఇలాంటి చెడు పనులు ఇంతకు ముందు చేసింది. ఈమె తన భర్తను మోసగించుచున్నది. ఇప్పుడు ఆమె మంచిదాన్ని, ప్రతివతను అని రుజువు చేసుకోవడానికి ఇదొక ఎత్తు. అందుకే ఈ కథ కల్పించింది. యజమాని ఇంటికి వచ్చే వరకు యోసేపు విడిచిన వస్త్రము తన వద్ద ఉంచుకున్నది. 17 సంవత్సరాల నవ యువకుడు ఈజిప్టు దేశంలో ఉన్నాడు. ప్రజలకు దూరంగా తన సహోదరుల ద్వేషానికి ఇక్కడ పడి ఉన్నాడు. అతని పైన లేనిపోని అపండాలు వేస్తున్నది. తన భర్త ఇంట లేడు. అతడు రాగానే చెప్పడానికి పెద్ద కథ అల్లింది. ఇంతలో ఆమె భర్త వచ్చాడు. చెప్పింది, నీవు మన వద్దకు తెచ్చిన ఆ హీబ్రూ బానిస నన్ను ఎగతాళి చేయడానికి నా వద్దకు వచ్చాడు. నేను బిగ్గరగా కేక వేసినప్పుడు వాడు తన వస్త్రము నా వద్ద విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాడు. నన్ను ఈ విధంగా అవమానపరిచాడు అని తన భార్య చెప్పిన మాటలు విన్నప్పుడు పోతీఫరు కోపంతో మండిపడ్డాడు. ఇదంతా విన్నప్పుడు పోతీఫరు తాను చెప్పిన కథంతా నమ్మినట్లే మండిపడ్డాడు. తన భార్య ఎలాంటిదో తనకు తెలుసు. తాను రాజుగారి సైన్యంలో గొప్ప అధికారి. ఇప్పుడు తన భార్యతో వివాదం పెట్టుకుని ప్రయోజనం లేదు. ప్రస్తుతానికి ఆమె చెప్పినట్లు చేస్తే ఈ సమస్య ఇంతటితో పరిష్కారం అవుతుందని తలంచాడు. అందుచేత పోతీఫరు తన భార్య సలహా ప్రకారము అతన్ని చెరసాలలో వేయించాడు. రాజకీయ ఖైదీలు బంధించబడే కారాగృహం. యోసేపు ఇప్పుడు చెరసాలలో బందీ. అతనికి ఏమి జరగబోతుందో వచ్చే పాఠంలో విందాము. అంతవరకు సెలవు.